క్యాన్సర్ వాళ్ళు ఒకళ్ళు వీళ్ళొకడు అవతల లేదు మనం మెచ్చుకోవాలని తెగసం ఒకటికి చేస్తారు. కానీ బై నేచర్ అలా కనవలేస్తే గొప్ప బద్దకస్తులు. వీళ్ళకంటే బద్దకస్తులు వేసాయని మొత్తం శాస్త్రంలో ఎక్కడా లేదు. గొప్ప లేజీ ఫెలోస్. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష అయితే ఇవాళ రాత్రి ఎందుకు చదువుకోవడం ఉంటుంది కన్యావాడికి అయితే. రేపు పొద్దున్న చదువుకోవచ్చు అనిపిస్తుంది వాడికి. రేపు పొద్దున్న 8 గంటలకి పరీక్ష అయితే ఎప్పటి నుంచి ఎందుకు చేసుకున్న పొద్దున్న 4 గంటలు తెలుసుకోవచ్చు కదా అనిపిస్తుంది. వాటికి ఒక్క అరగంటలో చదివితే అన్నీ వచ్చేస్తాయి. బ్రిలియంట్ గా ఉంటుంది. ఎందుకంటే మెరుకులు వెళ్ళారని ఇలా చేయితే వచ్చేస్తుంది. కానీ పోస్ట్ పర్మిట్ రేపు చూసుకున్నారు. ఈజీగా సినిమా చూసుకుంటే బాగుంది అనిపిస్తుంది అన్నమాట. అవును అనవసరంగా రేపు 2 గంటల పరీక్ష కదా ఇప్పటి నుంచి చదివేసి ఎందుకు హాయిగా సినిమా చూద్దామని అనిపిస్తుంది. టీవీ దగ్గర కూర్చోవాలని అనిపిస్తుంది. అదే కనివాడి డిఫెక్ట్. 30 ఏళ్ల లోపల చిన్నప్పుడే కానీ తల్లిదండ్రుల వాడికి వ్యాయామము కష్టము అనేటటువంటి కానీ నేరవకుండా కానీ పోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏ క్లబ్ కింద ఎందుకు పనికిరాని వాడి కింద అలాగే లైఫ్ డ్రిఫ్ట్ అయిపోయి ఎందుకు పనికిరాకుండా సోమర్ అయిపోయి ఎందుకు పనికిరాకుండా పోతాడు. ఎంత కష్టపడతారు వీళ్ళు అంత ఉధృతముగా పైకి వస్తారు. మనస్సు సుకుమారమే ఉంటుంది. చాలా సాఫ్ట్ మైండ్ ఉంటుంది. సున్నితంగా కూడా ఉంటుంది మనస్సు. ఈ సున్నితం సుకుమార్యం కలిపినటువంటి మైండ్ ఉండటం వల్ల వీళ్ళకి చక్కనైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయముల యందు పనిచేయగలిగేటువంటి ఎబిలిటీ ఉంటుంది వీళ్ళకి. ఏ రాశికి లేనటువంటి దుర్లభమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది వీళ్ళకి. ఇన్స్టిట్యూట్ మైండ్. అయితే ఇవన్నీ కూడా ఎవరైనా పక్క నుంచి ఎంకరేజ్ చేస్తేనే ఉంటాయి. ఎవరైనా పక్క నుంచి తోస్తూ ఉంటాయి. వీడంతటి వీడు సస్తే పని ప్రారంభించడం. వీడంతటి వీడు చదువుకోడు. ఎవరైనా పక్క నుంచి కొన్ని తోస్తూ ఉండాలన్నమాట. వీడంతటి ఏ పని ప్రారంభించడం. ఎవరైనా కానీ ప్రారంభం చేస్తే మాత్రం వీడికంటే బ్రిలియంట్ గా ఎవడు చేయలేదు. అందరూ నీకేంటి కానీ పొగిడారా బ్రహ్మాండంగా ప్రజ్ఞ శుభ్రంగా పనిచేసేసి చాలా దుర్లభమైనటువంటి పనులు దుర్లభమైనటువంటి తగ్గేసి తర్వాత చేస్తారు. అతను తిట్టి నిరుత్సాహం పరిచారా కడుపు కూడా ముందుకు వేయలేడు. అది కన్యవాడితో ఉండే డిఫెక్ట్. కన్యవాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిఫెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పనుల మధ్యలో వదిలేస్తారు. లియో వాళ్ళేమో అన్యాయం అసహనం వల్ల వదిలేస్తారు. భరించలేక అవతల వాడి వెళ్ళ. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎంకరేజ్మెంట్ కాన్స్టెంట్ గా కానీ లేకపోతే వదిలేస్తారు. మంచి చదువులు మధ్యలో వదిలేసి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇంజనీరింగ్ చదువుతూ వచ్చేసేటువంటి వాళ్ళు, ఎంబీబీఎస్ చదివి మధ్యలో వచ్చేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కన్యరాశులు ఉంటారు. ఇన్వెంట్ బాగుండా వాడు వీడు తిట్టి ఏం చేస్తారంటే స్టన్ అయిపోతుంది. మా ఇంట్లో పని చేయకుండా ఇంటికి వచ్చేస్తారు, తప్పించుకెళ్తారు. చాలా సున్నితమైనటువంటి ఉంది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు 24 గంటలు అదర్ పీపుల్స్ ఒపీనియన్ చాలా ఎక్కువ. కానీ వాడు లెక్చర్ చెప్పాడు అనుకోండి, అయిపోయిన తర్వాత ఎలా ఉంది గణపతి గారు, ఎలా ఉంది వెండి, 10 సార్లు అడుక్కుంటాడు అనమాట. అంటే బాగా చెప్పాడు లేదంటే అంటే ఎవరితో వాళ్ళు ఏమిటి అనుకున్నారో అనేటువంటి ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటాడు పాపం. అదొక్కటి వదిలేస్తే అవతల ఏమిటి అనుకున్నాడో మనం చేసిన మంచిది అనేటువంటి దమ్ము కానీ వీడు ఉండగలిగితే చక్కటి మేధ పనిచేస్తున్న దుర్లభమైన పనులు చేయగలడు వీడు. కానీ వాడు ఏం చేయాలంటే తనకు మంచి అయినటువంటిది తోచినటువంటిది వెంటనే కార్యక్రమం స్టార్ట్ చేసేయాలి. రేపు చూద్దామంటే ఇంతే సంగతి మరి అవుతాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రెండ్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది, రిప్లై ఇవ్వాలి. కూర్చుని వెంటనే రిప్లై రాసినట్టు రేపు రాద్దాం డ్రైవ్లో పెట్టాడా మరి జన్మ రాడు. ఇంతే సంగతి. దానివల్ల ఫ్రెండ్షిప్స్ పోతాయి. ఎవరికైనా ఫోన్ చేద్దాం అనుకుంటాడు, ఇమీడియట్ గా రిప్లై ఇస్తేనే ఫోన్ చేసినట్టుగా లెక్క. లేదు చేద్దాం తర్వాత చేసుకుందాం అంటే మరి చేయడు.
ఇట్స్ నాట్ నెగ్లిజెన్స్, ఇట్స్ లేజినెస్ ఐ వుడ్ కాల్ ఇట్. చాలా మంది కన్యవాళ్ళ వాళ్ళ అవకాశాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే టూ మచ్ థింకింగ్ అబౌట్ ఎ థింగ్ అండ్ లేజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేయాలంటే, తల్లిదండ్రులు కన్యవాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే మస్ట్ మేక్ దర్ చిల్డ్రన్ బిలీవ్ ఇన్ దర్ ఎబిలిటీ. వాళ్ళ సరసమర్థులు అంతా చేయగలరు ఇటువంటి అనేటటువంటిది పిల్లలు కాన్స్టెంట్ గా వాడిని కుక్స్ చేసి వాడిలోకి ఇంప్లాంట్ చేయాలి. నువ్వు అంత అయిపోతావు ఇంత అయిపోతావు అని చెప్తే నిజంగానే నమ్మేసి అది చేస్తాడు. అందుకని తిట్టి నీ బర్హ 90 మార్కులు వచ్చేయడం 80 మార్కులు వచ్చేయడం తిట్టేవా స్టన్ అయిపోయి బర్ర అయిపోయి మరి పనిచేది. చాలా జాగ్రత్తగా ఈ పిల్లలు మాత్రం కేర్ చేయాలి. తల్లిదండ్రులు కన్యా ఉండేటటువంటి పిల్లలు మాత్రం ఒకవేళ పరిస్థితి అనేసాడు అనుకోండి మధ్యలో, ఏమిటో అయిపోయి గట్టిగా అడిగాడంటే 3 సార్లు తినేస్తుంది. ఏమి నీ ప్రాబ్లం అనేటువంటిది ఇక్కడ ఏదో అర్థం కాదని చెప్తాడు. టీచర్ని కానీ పెట్టి కానీ కూర్చోకాని చదివితే వాడిని దమీని కానీ కాన్ఫిడెన్స్ వస్తే మీరు కూడా చెప్పక్కర్లేదు, వాడి చదువుకుని పాస్ అవుతారు. ఒకసారి 100 మార్క్స్ 80 మార్క్స్ 90 మార్క్స్ వచ్చే పిల్లలు ఒక్కసారి 0 వస్తుంటాయి చూస్తారు. ఎక్కువ మంది కనీలో ఉంటారు. ఆ టీచర్ వెధయ్యో, తల్లిదండ్రులు దుర్మార్గులు అయ్యో, చదువురా అంటుంటే కొన్నాళ్ళకి ఎవర్షన్ వస్తుంది. చదువుపోతే మీ కొట్టి బెంట పెట్టి కొట్టేటటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అంటే వాడు ఏమిటంటే చదువుకి డాన్సెస్ పారేస్తారు, కోర్స్ చేయాలి, కూర్చోబెట్టాలి. ఏ కోపం ఉండదు చెప్పడానికి. అంచేత అదేమో వీళ్ళ యొక్క కోపం లక్ష్మణకి మొదలు నేర్చుకోవాలి. వీళ్ళ కోపం వాడి మీద చూపించకూడదు. పిల్లల్ని ఎప్పుడు దండించాలి? తప్పు చేసినప్పుడు దండించాలి, చదువుకుంటున్నప్పుడు దండించకూడదు. కూర్చోబెట్టి చదువు చెప్పాలి. మనం చెప్పడానికి చేత కదా లెక్క. కొద్దిగా గడవలు చెప్తే చక్కగా కూర్చొని వినరు, వింటారు. ఓపిక ఉండాలి. పెద్దవాళ్ళు అయినటువంటి వాడికి ఏంటి ఉంటుందనంటే, భార్య పిల్లలు వీళ్ళ మీద చాలా అపేక్షలు ఉంటాయి, వ్యామోహాలు ఉంటాయి, అభిమానం ఉంటుంది. ఇన్ రివర్స్ ఈ కన్యవాడినేమో వాడి భార్య చాలా ఆదరంగా చూసుకుంటుంది, ఆవిడ కూడా అభిమానం ఉంటుంది. కింద పనిచేసేటటువంటి చాలా ప్రేమగా చేస్తారు. కానీ వీడి మెక్కుని కదా చిన్న ఏమైనా ఎందుకైనా మంచిదని చిన్న అనుమానిస్తుంటాడు. ఎంత అనుమానిస్తాడో అంత వాళ్ళ చేద్దాం తింటాడు. మనమే సీడు మన చాలా బాగా అభిమానించేటటువంటి ప్రేమించేటటువంటి వాడు దీంట్లో ఏదైనా చిన్న సీడ్ ఉంది తేడా ఉందేమో కానీ మనం ఏమిటి టెలిపతికెళ్ళి కాంటాక్ట్ అది కూర్చున్నాం అనమాట. అలాగే ఎక్కువ దెబ్బతింటారు. కానీ బాగా నచ్చారు అనుకోండి వాళ్ళు ప్రొటెక్ట్ చేసి పారేస్తారు. వాళ్ళు తప్పులు చేసినా కప్పిస్తారు. వరకు తల్లి కొడుకులు పాసులు ఫెయిల్ అయిపోతుంటారు.